ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే మృతితో ఆ నియోజకవర్గంపై పట్టు కోసం పలువురు బీఆర్ఎస్ నేతలు ముమ్మరంగా పావులను కదుపుతున్నారట. ఇటీవల గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మరణించడంతో ఆయన సతీమణి అసెంబ్లీ సెగ్మెంట్ పై కన్నేస్తున్నారట. అయితే అడపాదడపా కార్యకర్తలతో కలిసి ఆమె పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇది పసిగట్టిన మరో ఇద్దరు కీలక నేతలు కూడా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జ్ గా ఎవరిని నియమించకపోయినప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే సతీమణి మాత్రం నియోజకవర్గంలో యాక్టివ్ అవుతూ ఉండటంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇప్పటి నుండే గులాబీ పార్టీ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారట. అసలు ఇంతకే ఓడిపోయిన వైరా సెగ్మెంట్ లో బీఆర్ఎస్ నేతలు అంతలా ఎందుకు పోటీ పడుతున్నారు? ఖమ్మం జిల్లాలో ఏకైక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా వైరా ఉంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఇటీవలి కాలంలో గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇంతవరకు పార్టీ ఇన్ఛార్జిని నియమించకపోవడంతో వైరా గులాబీ శ్రేణులు అయోమయంలో ఉన్నారట. 2014లో వైసీపీ తరపున గెలిచిన మదన్ లాల్ అనంతరం జిల్లాలో మారిన రాజకీయ పరిణామాలతో నియోజకవర్గం అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ లో చేరారు. అప్పట్లో మదన్ లాల్ ఆ నియోజకవర్గంలో కాస్తో కూస్తో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2018-2023 ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో మదన్ లాల్ గులాబీ టికెట్ తో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా కూడా నియోజకవర్గ ప్రజలతో నిత్యం టచ్ లో ఉండేవారు. పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో కార్యక్రమాలు చేపట్టేవారు. అయితే గత ఎన్నికల తర్వాత మదన్ లాల్ ఆకస్మిక మృతితో బీఆర్ఎస్ లో ద్వితీయ శ్రేణి నాయకులు సెగ్మెంట్ లో పట్టు కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట. వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నేత జూలూరుపాడుకు చెందిన లగావత్ గిరిబాబు పార్టీ ఇన్ఛార్జి పదవి కోసం శత విధాల ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆయన అప్పుడప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కాలంలో ఆయన వెన్నంటి ఉండి పార్టీ బలోపేతం కోసం పనిచేసినట్లు గుర్తు చేస్తూ లగావత్ గిరిబాబు కార్యకర్తలను ఆకట్టుకునే ప్రయత్నాల్లో పడ్డారట. మరోవైపు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన చంద్రవతి కూడా వైరా పార్టీ ఇన్ఛార్జ్ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో ఆమె సిపిఐ మద్దతుతో గెలిచారు. తరువాత బీఆర్ఎస్ లో చేరిన తరువాత నియోజకవర్గానికి చంద్రావతి చుట్టపు చూపుగా వచ్చి వెళతారనే ప్రచారం వైరా నియోజకవర్గంలో జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆమె వైరా నియోజకవర్గంలో కలయదిరుగుతూ తనదైన మార్కును చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారట. పార్టీలో తన ప్రతిష్టను పెంచుకునే విధంగా గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనుచరులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరికొంతమంది నేతలతో రహస్య మంతనాలు సైతం చేస్తున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సీటు సంపాదించుకోవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. ఇటీవల జిల్లాకు వచ్చిన కేటీఆర్, కవిత, హరీష్ రావు లాంటి కీలక నేతల పర్యటనల్లో చంద్రావతి వారి ముందు తనకున్న కార్యకర్తల బలాన్ని నిరూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారట. మదన్ లాల్ మృతి చెందిన తరువాత ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు కవితతో పాటు కేటీఆర్ సైతం ఖమ్మం పర్యటన చేసిన సమయంలో వైరా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి ఎలాగైనా వైరా నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు దక్కించుకోవటానికి అడుగులు వేస్తున్నారట. కానీ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆమె చుట్టపు చూపుగా నియోజకవర్గంలో కనిపిస్తుంటారని చెప్తున్నట్లు పార్టీ ముఖ్య నేతల ఎంక్వైరీలో తేలినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మదన్ లాల్ మరణంతో ఇన్ఛార్జి పదవిపై ఎవరికి వారు గురిపెడుతున్నారు. ఎందుకంటే పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నవారికి ఎమ్మెల్యే టికెట్ రావటానికి లైన్ క్లియర్ గా ఉంటుంది. అందుకే ఆ పదవి దక్కించుకోవాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మదన్ లాల్ మరణించిన తర్వాత పార్టీ కీలక నేతలంతా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు అంత్యక్రియల రోజు దగ్గరుండి కార్యక్రమాలు జరిపించారు. పాడిమోసి తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేటీఆర్ కూడా మదన్ లాల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. మదన్ లాల్ సతీమణికి కూడా రాజకీయ నేపథ్యం ఉండడంతో వైరా నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయాలని సూచించారు. మదన్ లాల్ కుమారుడు, కోడలు ఐఏఎస్ ఆఫీసర్లు కావడంతో వారికి పెద్దగా రాజకీయాల్లోకొచ్చే ఉద్దేశం లేనట్లు సమాచారం.
అందుకే మదన్ లాల్ సతీమణి మంజులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించేందుకు గులాబీ పార్టీ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో యాక్టివ్ కావాలని ఆమెకు కేటీఆర్ సూచించారనే వాదన బలంగా వినపడుతుంది. ఈ నేపథ్యంలోనే మదన్ లాల్ సతీమణి మంజుల ఈ మధ్యకాలంలో ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండేలా చూసుకుని అనంతరం పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ చేస్తున్నారు. నియోజకవర్గంలో మంజుల పర్యటనలతో ఇన్ఛార్జ్ పదవి కోసం ఆశగా ఉన్నవారి ఆశలు ఆవిరైపోతున్నట్లు సమాచారం. ఆశావహులు మదన్ లాల్ కుటుంబంపై సానుభూతి చూపిస్తూనే తమ సత్తా చాటేలా పదవి కోసం వారు అడుగులు వేస్తూ జిల్లాకు చెందిన పలువురు గులాబీ ముఖ్య నేతలతో కూడా లాబింగ్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం మదన్ లాల్ ఆయన కుటుంబ సభ్యులకు స్థానిక ప్రజలతో సత్సంబంధాలే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు మదన్ లాల్ సతీమణి మంజులకు ఇస్తారా, లేదంటే పోటీ పడుతున్న ఎవ్వరినీ కాదని మరో కొత్త వ్యక్తిని తెరమీదకు తీసుకొచ్చి నియోజకవర్గం బాధ్యతలు కట్టబెడతారా అన్న ఉత్కంఠ గులాబీ శ్రేణుల్లో కనిపిస్తోంది.